కీర్తన పుస్తకము నుంచి 706వ కీర్తన. స్త్రీల మైత్రిలో దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించేదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రివైన దేవా, నీ శక్తి వలను జ్ఞానం వలను సమస్తమును సృష్టించినందుకును, నీ కుమారుని మా రక్షకునిగా ఇష్టు వల్ల లోకమును ఎంతో ప్రేమించినామని రుజువుపరిచినందుకును నిన్ను స్తుతించున్నాం.
కుమారుడు అయిన దేవ, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మల్ని నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మావలే చేయబడినందులకై నిన్ను స్తుతించుచున్నాం. పరిశుద్ధాత్ముడైన దేవ, సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందునకై నిన్ను స్తుతించుచున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అయిన దేవ, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. పాపపు ఉపకోలకై పిలుపు వాక్యమును వినుడి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని నీ కుమార్తెను అనిపించుకున్నటకు యోగ్యుడను యోగ్యురాలను కాను. మనము పాపము లేని వారు మనం చెప్పుకుని నీడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకుని నీడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కావున మనందరం మోకరించి మౌనముగా ఉండి సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను దీన మనస్సుతో ఒప్పుకుందాము. అందరు కలిసి పాప ఒప్పుకోలు ప్రార్థన చేయదుము. సర్వశక్తియు మికిలి కనికరము గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మికిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షేమం ఏమీ లేదు. అయినను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం ఓ ప్రభువా, పాప పీడితులమైన ఓ దేవా, తమ తప్పుదమ్మను ఒప్పుకొని వారిని ఖాయం, పశ్చాత్తాపడి వారిని తిరిగి చేర్చుకొను. మరియు మికిలి కనికరముల తండ్రి, ఈ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించలాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరం గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి ఈ స్త్రీల మైత్రి ఆదివారమునకై ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తరములను చదువుకుందాము. 132వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు. 132వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠుని ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా నివాస స్థలమైన గుడారములో నేను ప్రవేశించను. నేను పరుండ మంచం మీదకెక్కను. నా కన్నులకు నిద్ర రానియను. నా కన్నురెప్పలకు కునికిపాటు రానియను. అది ఎఫ్రతాలోనున్నదని మేము వింటిమి. యాయీరు పొలంలో అది దొరికెను. ఆయన నివాస స్థలములకు పోదుము రండి. ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడదుము రండి. యెహోవా, లెమ్ము, నీ బలసూచకమైన మందసంతో కూడా రమ్ము. నీ విశ్రాంతి స్థలంలో ప్రవేశింపుము. నీ యాజకులు నీతిని వస్త్రములై ధరించుకొనుగాక. నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషిక్తునికి విముఖుడివై యుండకుము. నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును. నీ కుమారుడు నేను కోరిన స్థానము ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును. ఇక్కడనే నేను నివసించెదను. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను. దానిలోని పేదలను ఆహారముతో తృప్తిపరచెదను. దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపచేసెదను. దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు. అక్కడ దానిని నాకు కొమ్మునలుగా చేసెదను. నా అభిషేకుని కొరకు నేను అక్కడ ఒక దీపము సిద్ధపరచి ఉన్నాను. అతని శత్రువులకు అవమానము వస్త్రముగా ధరింపచేసెదను. అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును అనెను. కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ అయినట్లు యుగములు అవునుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును
దయచేసి కూర్చోనండి. దీన్ని మనకు ఏర్పాటు చేయబడిన పాఠ్య భాగములు చదువుగా విందాం. మొదటి పాఠం. ఈ స్త్రీల మైత్రి ఆదివారమునకు ఏర్పాటు చేయబడిన మొదటి పాఠ్య భాగము న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం నుండి 16 వరకు. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4 నుండి 16 వరకు. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళవృక్షం క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు పొందుటకై ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చుచుండురు. ఆమె నప్తాలి కెదెషులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నప్తాలీయులలోను జబూలూనీయులలోను 10,000 మంది మనుష్యులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడలా నేను వెళ్ళదను గాని నీవు నాతో కూడా రాని ఎడలా నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె నీతో నేను అగత్యంగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదెషునకు వెళ్ళెను. బారాకు జబూలూనీయులను నఫ్తాలీయులను కెదెషునకు పిలిపించినప్పుడు 10,000 మంది మనుష్యులు అతని వెంట వెళ్ళిరి. దెబోరాయు అతనితో కూడా పోయెను. అంతకులోగా కయీనీయుడైన హెబెరు మోషే మామ అయిన హోబాబు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడి కెదెషునొద్దనున్న జయనన్నీములోని మస్తకి వృక్షమునొద్ద తన గుడారమును వేసుకొని ఉండెను. అబీనోయము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయెనని సీసెరాకు తెలుపబడినప్పుడు సీసెరా తన రథములన్నిటినీ తన 900 ఇనుప రథములను అన్యుల హరోషతు నుండి కీషోను వాగు వరకు తన పక్షముగానున్న సమస్త జనమును పిలిపింపగా, దెబోరా లెమ్ము, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరిన గదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుష్యులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చాను. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సీసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సీసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయాను. బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషతు వరకు తరుమగా సీసెరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను, ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఇది మొదటి పాఠ్యభాగం. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన రెండో పాఠ్య భాగముగా అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 7వ వచనం వరకు చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 7 వరకు చదువుకుందాం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటంనై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులయ్యుండుడి. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి
ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఇది రెండో పాటి భాగం. దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. అందరము లేచి నిలబడి ఉండగా సువార్త పాఠ్యభాగము చదివి వినిపించబడుతుంది. ఈ స్త్రీల మైత్రి ఆదివారంనకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగముగా లూకాసు వార్త 8వ అధ్యాయము 1 నుండి 3 వచనములు చదువుకున్నాము. లూకాసు వార్త 8వ అధ్యాయము 1 నుంచి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోనూ ప్రతి గ్రామములోనూ సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్ధలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు ఓహన్నాయు, సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. దేవుడి వాక్యం దీవించునుగాక. అనంతరము ఆ విధంగా నిలబడి ఉండి, ఏ పాటి దాననయ్య నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయ్య నాపై కృప చూపడుకునేటువంటి ప్రత్యేకమైనటువంటి కీర్తన పాడుకుంటూ దేవుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. ఏ పాటి దాననయ్య నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయ్య నాపై కృప చూపుటకు. ఏ పాటి దాననయ్య నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయ్య నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా
కూర్చుని ఉండగా ముందుగా నన్ను ఈరోజు ఇక్కడ నిలవబెట్టిన దేవాది దేవునికి ప్రత్యేకమైన వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. చేరి వచ్చిన సంఘమంతటికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వారికి, అయ్యగారికి కూడా నా ప్రత్యేకమైన వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయితే ఈ స్త్రీల మైత్రి ఆదివారంకు ఏర్పాటు చేయబడిన అంశము స్త్రీల పరిచర్యను వేడుకగా జరుపుకుంటాం. అయితే నేను ఏ యోగ్యత లేని నన్ను ఈరోజు దేవుడు ఇక్కడ నిలవబెట్టుకున్నాడు, ఆయనే నన్ను వాడుకొంచాడు అని నేను నమ్ముతా ఉన్నాను. నేను ఇంతకుముందు చేసిన సంఘంలో కూడా స్త్రీల మైత్రి ఆరాధన జరిగించాను, కానీ అప్పుడు అయ్యగారు ఉండేవారు కాదు. అయ్యగారు వేరే చర్చిలో ఉండేవారు, నేను వేరే చర్చిలో నడిపించేదాన్ని. అయితే ఈరోజు అయ్యగారు ఉన్నది నాకు కొంచెం ఇదిగా ఉంది, కానీ దేవుడు ఇచ్చిన అవకాశం దేవుడే నడిపించుకుంటాడని నేను నమ్ముతా ఉన్నాను. మొదటగా నడిపింపు కొరకు చిన్న ప్రార్థన చేసుకుని తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహాగండు, శ్రేష్ఠుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఆయన ప్రభువా, నీ యొక్క కృపచేత భద్రత చేత రాత్రంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నీ ఉదయకాల సమయంలో నాయన ప్రభువా పరిశుద్ధంగా నీ మందిరంలో మమ్మల్ని అందరినీ కూర్చొని పెట్టినందుకే నీకు వందనములు స్తోత్రములు. నాయన నీ వాక్యం ద్వారా మా అందరితోనూ మాట్లాడండి, మా మనసులను నాయన ఒక వెలుగులోనికి నడిపించండి. నిలవబెట్టుకున్న నన్ను నాయన నీ సిలువ చాటున మరుగుపరిచి నీ కృప నాయన, నీ ధైర్యము నాయన, నీ ఓపిక సహనము, నీ జ్ఞానము నాకు దయచేసి నాయన ప్రభా నన్ను మరుగుపరిచి నాయన ప్రభా ఈ వాక్యం ద్వారా నీవు మాత్రమే మహిమకరంగా నాయన ప్రభా నీ నామం మాత్రమే మహిమకరంగా ఈ ఆరాధన అంతా జరుగులాగున నాకు మా అందరికీ కూడా సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు స్త్రీల మైత్రి ఆరాధనకు మనకు ఇచ్చిన అంశము స్త్రీల పరిచర్యను వేడుకగా జరుపుకొనుట. అయితే మొట్టమొదటిగా మనము దక్షిణ ఇండియా సంఘము 5 రాష్ట్రములలో కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఒక ఆదివారాన్ని స్త్రీల మైత్రికి కేటాయించారు. దాన్ని బట్టి దక్షిణ ఇండియా సంఘపు పెద్దలందరికీ కూడా మన స్త్రీలందరము కూడా కృతజ్ఞతలు తెలపవలసిన వారమై ఉన్నాము. అయితే ఈ స్త్రీల మైత్రి ఆరాధనను జరుపుకోవడానికి సంఘంలో స్త్రీల పరిచర్య ఏ విధంగా ఉండాలి అనే దాన్ని సంవత్సరంలో ఒక ఆదివారంలో ఈ దక్షిణ ఇండియా సంఘం వారు చెప్పడం వారి ఉద్దేశం అన్నమాట. అయితే ఈ ఆదివారాన్ని మనం వేడుకంటే సంతోషంగా ఆనందంగా జరుపుకోమని ఈ ఆదివారాన్ని మనకి ఇచ్చారు. అయితే ఇది సంతోషంగా ఆనందంగా జరుపుకొని సరిపెట్టుకుంటే అది అయిపోయే విషయం కాదు. కానీ ఆ నాటకాలలో పెద్దలు ఈ స్త్రీల మైత్రి ఆదివారానికి ఒక ప్రత్యేకతనిచ్చి దీన్ని ఎందుకు పెట్టారు అంటే, ఈ స్త్రీలకు కూడా మేము ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఇస్తున్నాం. దాన్ని బట్టి మీరు సంఘంలో కానీ మీ కుటుంబంలో కానీ మీరు ఏ విధంగా ఉండాలి అనేది ఈ ఆదివారం ద్వారా జ్ఞాపకం చేసుకోండి. అంటే మీరు వేడుకగా చేసుకొని సంతోషించడం ఆనందించడమే కాదు, కానీ ఈ ఆదివారంని బట్టి మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం, కొన్ని విషయాలను మార్చుకోవాలి, కొన్ని విషయాలను మనం ఏమైతే నేర్చుకున్నామో వాటిని మన జీవితంలో అనువదించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ఆదివారాన్ని పెట్టారు. కేవలం సంతోషించడంతో మాత్రమే మనము దీన్ని సరిపెట్టుకుంటే ఈ ఆదివారాన్ని మన పూర్వీకులు ఏర్పాటు చేసిన వారి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చిన వారు మనము కాము. అయితే ప్రతి సంఘానికి, ఈ సంఘం అనే కాదు ఏ సంఘాన్ని చూసినా మన స్త్రీలైన పెద్దవారు చాలామంది ఈ సంఘాన్ని నడిపించారు, ప్రార్థనలో నడిపించారు. ఎంతోమంది పెద్దవారు, స్త్రీలైన పెద్దవారు, మీ ఇక్కడ ఉన్న ఆంటీ వాళ్ళు కూడా నాకు చాలాసార్లు చెప్తూ ఉంటారు. వాళ్ళు అంటే నాకు పేర్లు తెలీదు, మీకు తెలుసు కదా, వాళ్ళు అప్పుడు పాటలు పాడేవారు, పొద్దున్నే వచ్చి అందరింటికి ప్రార్థన చేసేవారు.
అని ఒక ప్రార్థన, పెద్దవాళ్ళైన స్త్రీల యొక్క ప్రార్థనతో ఈ యొక్క సంఘం యొక్క పునాది వేయబడింది. అవును కదండి? వాళ్ళందరి పేర్లు మీరు అప్పుడప్పుడు నాకు చెప్తా ఉంటారు కదా. జీవన్న వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళందరూ పాటలు పాడేవారు, వచ్చి ప్రార్థన చేసేవారు, ఇక్కడ అందరం ప్రార్థన చేసుకునే వాళ్ళం. అలా ఈ సంఘం అనే కాదు, ఏ సంఘం చూసినా కానీ స్త్రీలైన పెద్దవారు అప్పట్లో వారు చాలా ప్రయాసతో వాళ్ళు మొదలుపెట్టారు. దాన్ని ఆ మొదలుపెట్టిన సంఘాన్ని ఇప్పటి స్త్రీలమైన మనము దాన్ని కొనసాగించే వరంగా ఉండాలి. అయితే బైబిల్ గ్రంథంలో కొంతమంది మనకిచ్చిన పాఠముల ద్వారా కొంతమందిని ఈరోజు మనకి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎటువంటి స్త్రీల వలె మనం ఉండాలి, ఎటువంటి స్త్రీల వలె మనము ఉండకూడదు. ఈరోజు ఆదివారం అంశము మనకేంటి? పరిచర్యను వేడుకగా జరుపుకొంచా. పరిచర్య అంటే పని, ఏదో ఒక పని, పరిచర్య మనం చేయడం, సంఘంలో ఏదో ఒక పని చేయడం, ఆ పని సంతోషంగా చేయాలి. అయితే బయట జీవితంలో మనం చేసే పనికి జీతం ఇస్తారేమో కానీ ఈ సంఘంలో స్త్రీలుగా మనం చేసే పరిచర్యకి, మనం చేసే పనికి మనకి కూడా ఒక జీతం ఉంది. ఆ జీతం ఏంటంటే నిత్య జీవమైన ఆ రాజ్యము, అలాగే జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడట. ఎంతోమంది స్త్రీల పేర్లు కానీ పురుషుల పేర్లు కానీ జీవగ్రంథంలో లిఖించబడినాయి. అయితే పరిచర్య అనేది సంఘంలో ఒక పని బయట చేస్తే దానికి ఎట్లా అయితే మనం జీతాన్ని మనం కలిగి ఉంటామో ఈ సంఘంలో చేసే ఆ పరిచర్యకు, ఆ పనికి కూడా అంతకంటే మేలైన జీతాన్ని మనము దేవుని ద్వారా మనం కలిగి ఉంటాం. అయితే పరిచర్య చేస్తే, పని చేస్తే జీవ కిరీటం వస్తుంది, నిత్య రాజ్యం వస్తుంది. అయితే నేను కూడా పరిచర్య చేస్తాను అని అనుకొని వచ్చి అందరం కూడా నేను కూడా ఏదో ఒక పని చేస్తా, పని ఉన్నా లేకపోయినా కల్పించుకునైనా చేస్తా, ఎందుకంటే జీవ కిరీటం వస్తుంది, నిత్య రాజ్యం వస్తుంది అనుకోవడం కాదు. ఈరోజు పాఠాల ద్వారా దేవుడు మనకు అదే తెలియజేస్తూ ఉన్నాడు. ఆ పరిచర్య చేయడానికి, ఆ పని చేయడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి స్త్రీలకు. ఆ లక్షణాలు కలిగిన వారు ఆ పని చేస్తేనే వారికి జీవ కిరీటమైన నిత్య రాజ్యమైన. ఆ లక్షణాలు ఏంటో మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. అయితే స్త్రీలు అనేది ఇప్పుడు మన సంఘంలో కానీ, ఇప్పుడు మన నూతనంగా ఇప్పుడు కట్టబడుతున్న సంఘాల్లో కానీ స్త్రీలకు ఒక ప్రత్యేకమైన పాత్రను ఇప్పుడైతే ఇస్తున్నారు. కానీ పూర్వకాలపు రోజుల్లో అయితే స్త్రీలు మౌనంగా ఉండవలెను అని స్త్రీలను మౌనంగా ఉండడం వరకే పరిమితం చేశారు. అయితే పురుషుల వలె స్త్రీలు కూడా పరిచర్య చేయగలరు, ఆత్మఫలములను ప్రదర్శించగలరు, నశించున్న ఆత్మలను రక్షించగలరు, సువార్తను ప్రకటించగలరు. అలాగే ప్రతి విషయంలోనూ కూడా ఎంతో సంఘానికి, సంఘ పెద్దలకు వారు సహాయం చేయగలరు. అంటే వారి సహాయ సహకారాల ద్వారా వారు చేయగలరు. అయితే పురుషుల వలె స్త్రీలు కూడా ప్రతిదీ చేయగలరు. అయితే ఆ స్త్రీలు చేసేది ఒక మంచి మనసుతో చేసినట్లయితే మనం కూడా ఒక మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతాం. అయితే మనం కూడా ఈ ఆదివారానికి ఉన్న ఆ ప్రత్యేకత, మన పూర్వీకులు పెద్దలు ఈ ఆదివారాన్ని దేనికోసమైతే పెట్టారో దాన్ని మనం ఫుల్ఫిల్ చేసిన వాళ్ళము అవుతాం అన్నమాట. అయితే స్త్రీలు ఆత్మ జ్ఞానంతో నిండిన పరిచర్యను చేయగలరు. స్త్రీలు నిజంగా వారు మనసు పెడితే వారు ఆత్మతోనూ జ్ఞానంతోనూ కలిసిన పరిచర్యను చేయగలరు. అంటే పురుషులు చేసే పరిచర్య ఏ విధంగా ఉంటుంది అంటే వారికి కొన్ని, అంటే అందరూ పురుషులు కనుక కొన్ని విభేదాలు కానీ, కొన్ని సహకరించని పనులు కానీ అలాంటివి పురుషులకు ఎదురవుతాయి. కానీ స్త్రీలు ప్రేమ కలిగిన వారు, ఆ ప్రేమను నిజంగా వాళ్ళ మనసులో ఉంచుకోగలిగితే వారి పరిచర్య నిజంగా ఆత్మతో కూడినదై ఉంటుంది, అలాగే జ్ఞానంతో కూడా కూడినదై ఉంటుంది. అయితే దీన్ని బట్టి మీరు ఏమర్థమైందని నేను అనుకుంటున్నానంటే పురుషుల కంటే కూడా స్త్రీలు మనసు పెట్టి చేస్తే వారికంటే కూడా మంచి పరిచర్యను, వారికంటే ఉన్నతమైన పరిస్థితిలోనికి సంఘాన్ని కానీ సువార్తను కానీ మీరు ప్రకటించగలరు. ఆ మంచి మనసు ఎలా ఉండాలి అని చెప్పేది మనకి దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యం పట్ల మనం
శ్రద్ధ ఉంచినట్లయితే ఆ మంచి మనసు, ఆ మంచి ఆత్మ కలిగిన ఆ మనస్తత్వం, ఆ జ్ఞానము కలిగిన మనసు, ఇవన్నీ కూడా మనకి కలుగుతాయి. అయితే స్త్రీలు ఏం చేయగలరు అని అనుకోనవచ్చు. ఇప్పుడు చెప్పాను కదా, స్త్రీలు ఏమైనా చేయగలరు. సంఘాన్ని ఎత్తాలన్నా ఎత్తగలరు. ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే ఏం చేయగలరో నేను చెప్పక్కర్లేదు కదా, అదనమాట. అయితే పురుషులు అనుకునవచ్చు స్త్రీలు ఏం చేయగలరు అని. స్త్రీలు ఏమైనా చేయగలరు. అయితే ఇప్పుడు మనకిచ్చిన పాఠాల ద్వారా స్త్రీలు ఏం చేశారో, ఏం చేయగలరో, ఆ సంఘాన్ని ఎలా నిలబెట్టారో, ఆ కుటుంబాన్ని ఎలా నిలబెట్టుకున్నారో మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటగా కీర్తనల గ్రంథం మనం చదివాం కదా. ఇప్పుడు మొదట ఒక స్త్రీ ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ కలిగి ఉండాలి అంటే మొదటగా తాను ఏం చేయాలి అంటే, కీర్తనల గ్రంథము 132వ అధ్యాయంలో కొన్ని లక్షణాలు కావాలని చెప్పాను కదా ఇందాక. స్త్రీ పరిచర్య చేయాలంటే ఆమెకు కొన్ని లక్షణాలు కావాలి అని చెప్పాను కదా. ఆ లక్షణాలు ఏమిటి అంటే, అయితే మొదట స్త్రీ పరిచర్య మొదలు పెట్టాలి అంటే మొదటగా స్త్రీ చేయవలసింది 132వ అధ్యాయం 5వ వచనం చదవండి. చాలండి. ఇట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచి వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచి వరకు, నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను. మొదట స్త్రీ పరిచర్య చేయాలంటే ఏం చేయాలి? యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము, ఆ నివాస స్థలము ఎక్కడుందో తను గుర్తించాలి. అయితే ఆ నివాస స్థలాన్ని గుర్తించి అది ఎక్కడుందో దొరికే వరకు కూడా వెతకాలి. అది ఎక్కడ ఉంది అంటే యాయీరు పొలంలో అది దొరికెను. ప్రియమైన స్త్రీల సమాజం వాళ్ళారా, మొదట స్త్రీల పరిచర్యను మనం సవ్యంగా, సక్రమంగా బైబిల్ వాక్యం యొక్క బైబిల్ బోధించే వాక్యం ద్వారా మనం జరిగించాలంటే మొదట నీ దేవుడైన, నీ ప్రాణాన్ని పాపం నుంచి కాపాడిన దేవునికి ఒక నివాస స్థలం ఉంది. ఆ నివాస స్థలాన్ని మీరు గుర్తించాలి. ఆ నివాస స్థలం ఎక్కడుందో మీరు గుర్తించాలి. ఆ నివాస స్థలం సొలొమోను ఆ కీర్తనలో మనం చూసుకుంటే అది పాత నిబంధన. అది యాయీరు పొలంలో అది ఆయనకు దొరికింది. అయితే మనకెక్కడ దొరుకుతుంది అంటే 2 కొరింథీ 3వ అధ్యాయం చూడండి. రెండవ కొరింథీ 3వ అధ్యాయం 15 నుంచి 16 చూడండి. నేటి వరకు మోషే గ్రంథం వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీదనున్నది కానీ వారి హృదయములు ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీయవేయబడును. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. 14వ వచనం చూస్తే, మరియు వారు మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువుబడుచున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. నేను చెప్పాను ఇందాక, పరిచర్య మొదలు పెట్టాలి అంటే ఆయనకు ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నివాస స్థలం ఎక్కడుందో వెతికేన వరకు దొరకాలి. అయితే మనందరం కూడా ఆత్మీయ పరంగా కాకుండా మామూలుగా చూస్తే ఆ నివాస స్థలం ఏది? మందిరం. కానీ కొత్త నిబంధన ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు ఏంటంటే, మందిరంలో ప్రతిసారి మానక కూర్చుండడం కాదు, కానీ ఆయన నివాస స్థలం ఏది అంటే
మన హృదయం. మన హృదయంలో ఆయన నివాస స్థలాన్ని మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు అది ఆయనకి ఇష్టమైన మందిరం అవుతుంది. అయితే మనం ఇప్పుడు పాత నిబంధనలో చదివినట్లుగా ఇప్పుడు మనం కూర్చొనబడిన ఆలయము కాదు, కానీ ఇక్కడ కూర్చున్న మనము మన మనసుల్లో ఆయన ఆలయాన్ని ఏర్పాటు చేసుకునే వారమై ఉండాలి. అయితే మరి దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన ఆ ఆలయం ఏంటి అంటే ఇప్పుడు 13:15 చూడండి. 132 కీర్తన 13-15. చాలు. అయితే యెహోవా నీ కొరకు ఏర్పాటు చేసుకున్న ఆ నివాస స్థలం ఏంటంటే ఈ సియోను. ఈ సియోనును నీకోసం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆ రోజు వాక్యం ద్వారా నీకు వాగ్దానం, ఈరోజు దేవుడు వాక్యం ద్వారా నీకు వాగ్దానం చేస్తున్న విషయం ఏంటంటే నీ సియోనులో నువ్వు నీకు ఇవ్వబడిన ఈ సియోనులో నువ్వు క్రమం తప్పకుండా హాజరైనట్లయితే, ఆ ప్రతి సంఘ కూడికలకు నీవు హాజరైనట్లయితే దేవుడు వాక్యం ద్వారా కొత్త నిబంధన ద్వారా నీకు తెలియజేసిన ఆ హృదయము అనే ఆలయాన్ని నీకు దేవుడు ఇచ్చేవాడుగా ఉంటాడు. అయితే ఇది నీకు ఇవ్వబడిన సియోన్ అని చెప్పాను కదా. స్త్రీలందరికీ కూడా ఒక ముఖ్యమైన గ్రంథం బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథం. ఆ రూతు గ్రంథంలో ఎలీమెలెకు నయోమిని తీసుకొని బెత్లెహేంలో కరువు వచ్చిందని మోయాబ్ దేశానికి వెళ్తాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వారు సమస్తాన్ని కోల్పోతారు. బెత్లెహేము అనేది రొట్టెల ఇల్లు. అయితే రొట్టెల ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిన బెత్లెహేము వాడైన ఎలీమెలెకు మోయాబు దేశం వెళ్ళి సమస్తాన్ని కోల్పోయాడు. అయితే ఈ సియోను మనకివ్వబడిన రొట్టెల ఇల్లు. ఈ సియోనుని విడిచి మనము ఎక్కడికి వెళ్ళేవారంగా ఉండకూడదు. నేను ఈ మామూలు విషయంగా చెప్పట్లేదు. సియోను విడిచి వెళ్ళడము అంటే ఇక్కడ ఈ సియోన్లో కూర్చుని ఉండినంత మాత్రాన ఈ సియోన్లో మనం ఉన్నట్లు కాదు. ఈ సియోన్లో కూర్చొని ఉండి నీ మనసులో దేవుని వాక్యం ఉండి కొండెములు కానీ దేవుని వాక్యం చెప్పిన విధంగా మన పాఠముల్లో అటువంటి ప్రవర్తనలు ఏమీ కలిగి లేకపోతే ఈ సియోను నీకు రొట్టెల ఇల్లు అవుతుంది. అయితే ఈ రొట్టెల ఇంటికి ఈ 132వ కీర్తన పైన మనం చూస్తే అది ఒక యాత్రా కీర్తన. ఈ యాత్రా కీర్తన ఈ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండేవారు కదా. అప్పుడు సంవత్సరానికి 3 సార్లు యెరూషలేము వెళ్ళేవారు. ఈ యెరూషలేము 3 సార్లు వెళ్ళేటప్పుడు వీరు ఈ యాత్రా కీర్తనను పాడుకొంచు వెళ్ళేవారు అన్నమాట. అంటే మందిరానికి వెళ్ళేటప్పుడు దేవుణ్ణి స్మరించుకుంటూ ఆయన చేసిన మేలుని స్మరించుకుంటూ ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని తప్పించని అడుగుతూ ఆయన గురించి కీర్తనలు పాడుకుంటూ వారు వెళ్ళేవారు. అయితే ఈ సియోను అయినా ఈ రొట్టెల ఇల్లు అయినా ఈ మందిరానికి మనం వచ్చేటప్పుడు మరి ఏం మాట్లాడుకుంటూ వస్తున్నాం? ఇశ్రాయేలీలు మందిరానికి 3 సార్లు సంవత్సరానికి 3 సార్లు వెళ్ళేటప్పుడు యాత్రా కీర్తనగా ఈ కీర్తనను పాడుకుంటూ వెళ్ళేవారంట. అయితే ప్రతి ఆదివారం ప్రతి కూడికకు మనము ఈ సియోనుకు వచ్చేటప్పుడు ఏం ఆలోచించుకుంటూ వస్తున్నాం? ఈరోజు ఏమైనా సరే అటు ఇటు తేల్చేయాలి. ప్రసంగం ఎప్పుడు అవుతుందో అసలు వెళ్ళాలి, వంట చేయాలి, వడ్డించాలి, వీళ్ళందరికీ పెట్టి నేను ఎప్పుడు తినాలి, మళ్ళీ కొంతసేపు రెస్ట్ తీసుకోవాలి, ఇదే ఆలోచించుకుంటూ వస్తున్నామా? లేదంటే ఈరోజు వాక్యం ఏం చెప్తారు, నాలో ఉన్న తప్పులు నాకు ఏం కనిపిస్తున్నాయి, నాలో ఉన్నాయి నేనేం సరి చేసుకోవాలి, నాకు తెలియని విషయాలు నాలో ఏమున్నాయి, నేను నా పాపాలని ఈరోజు ఏమైనా సరే పశ్చాత్తాపడాలి దేవుని ముందు కూర్చొని, నేను ఏమైనా సరే ఈరోజు నా పాపాలను ఒప్పుకోవాలి అని ఆలోచించుకుంటూ వస్తున్నామా దేవుని మందిరానికి? అయితే నేను ఇక్కడ చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే దేవుని మందిరానికి రావడం కాదు, ఇక్కడ కూర్చొనడం కాదు, వచ్చేటప్పుడు కూడా ఒక మంచి ఆలోచనతో రావాలి, వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత కూడా ఒక మంచి ఆలోచన, ఆ మనసులో ఒక మంచి ప్రేమను,
ఆ భావాన్ని కలిగిన స్త్రీలముగా మనం ఉండాలి. ముఖ్యంగా స్త్రీలముగా, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ భాగం స్త్రీలే ఉన్నాం. అంటే ఇక్కడ ఉన్న స్త్రీలందరి కుటుంబాలు ఇక్కడ లేకపోయి ఉండొచ్చు, కానీ ఇక్కడ నువ్వున్నావు కదా, నువ్వు నీ ఇంటికి వెళ్ళి నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. ఈ సియోన్లో నీవు నేర్చుకున్న వాక్యం ద్వారా, ఈ సియోన్లో నీతో దేవుడు మాట్లాడిన వాక్యం ద్వారా నీవు వెళ్ళి నీ ఇంటిని కట్టుకోవలసిన వారంగా ఉండాలి. అది ఇక్కడ కీర్తన ద్వారా ఆయన చెప్తున్న విషయం. అయితే ఈ సియోను అనే రొట్టెల ఇంట్లో మనం కూర్చొని ఎలీమెలెకు ఏ విధంగా అయితే మోయాబు దేశం వెళ్ళిన తర్వాత తన సమస్తాన్ని కోల్పోయాడో, ఈ సియోను అనే రొట్టెల ఇంట్లో మనం కూర్చొని ఇంకా మోయాబు లాంటి ఆలోచనలు, మోయాబు దేశం లాంటి ఆలోచనలు, బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు, మోయాబు అంటే పాపము, విగ్రహారాధన. అయితే ఈ సియోను అనే రొట్టెల ఇంట్లో మనం కూర్చొని మోయాబు లాంటి ఆలోచనలు కలిగి ఉన్నామా? మోయాబు దేశంలో ఉన్న ఆలోచనలు మనం కలిగి ఉన్నామేమో. ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనలో ఏం ఆలోచనలు ఉన్నాయని మనల్ని మనము పరీక్షించుకుందాం. ఎందుకంటే ఇది మన కొరకు ఏర్పాటు చేయబడిన రోజు, స్త్రీల మైత్రి ఆదివారము. స్త్రీల మైత్రి అంటే స్త్రీల మైత్రి, స్త్రీల స్నేహం, స్త్రీల సహవాసం. ఇప్పుడు మనకు ఇచ్చిన రెండవ పాఠంలో ఫిలిప్పీ 4:1-7 చూసినట్లయితే, యవోదియా సుంటుకే అనే ఒక ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలను గురించి ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు ఒక లెటర్ను రాస్తూ ఉన్నారు. ఈ లెటర్ను ఆయన ఏ పరిస్థితుల్లో రాస్తూ ఉన్నారో తెలుసా? ఫిలిప్పీ సంఘాన్ని ఆయన స్థాపించినప్పుడు ఆ ఫిలిప్పీ సంఘం అక్కడ ఉన్న ఆ వాతావరణము కూడా ఎలాంటిది అంటే, ఫిలిప్పీ అనే ఆ ప్రదేశము వ్యాపారానికి బాగా ప్రసిద్ధి కలిగిన దేశం. ఫిలిప్పీ అనే ఆ ప్రాంతం వ్యాపారం చేసుకొనడానికి ప్రసిద్ధి కలిగిన దేశం. ఆ వ్యాపారం చేసుకునే మనుషులు ఎలా ఉంటారు? ఒకరికొకరికి పోటీ. ఒకరు ఒక మోసం చేస్తే ఇంకొకరు వారి మీద ఇంకో 2 మోసాలు చేసి ఎలాగైనా నేనే ఫస్ట్ పొజిషన్లో ఉండాలి. అదే కదా వ్యాపారం అంటే. కరెక్ట్గా మంచి పొజిషన్లు, మంచిగా వ్యాపారం చేసే వాళ్ళకి ఎప్పుడూ లాభాలు రావు. ఒకరిని ఒకరు పోటీగా తీసుకొని ఒకరు చేసిన దానికి ఇంకొక ఉపాయం వేసి వ్యాపారం చేసే వాళ్ళ అలాంటి మనస్తత్వం కలిగిన ఫిలిప్పీలు. అలాంటి ఫిలిప్పీలో ఆ సంఘంలో పౌలు సంఘాన్ని స్థాపించాడు. ఎన్నో నిందలను, ఎన్నో అవమానాలను, ఎన్నో హింసలను, వాటన్నిటిని భరించి మొత్తానికి ఎలాగైతే ఒక సంఘాన్ని ఫిలిప్పీలో స్థాపించారు. ఆ ఫిలిప్పీ స్థాపించిన తర్వాత పౌలుని ఖైదు చేశారు. తను చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉన్నప్పుడు ఇక్కడ ఈ సంఘంలో ఒక ఇద్దరు స్త్రీలు వారు తగ్గింపుతనంగా లేరు, సంఘానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నారు అని పౌలుకు తెలిసింది. అప్పుడు తెలిసినప్పుడు ప్రతి సేవకునికి కూడా ఆ సంఘం ఒక బిడ్డ లాంటిదన్నమాట. ఆ సేవకుడు ఎక్కడున్నా కానీ ఆ సంఘం కోసం ప్రయాసపడతానే ఉంటాడు. ఆ సంఘం ఎందుకంటే అది తను కష్టపడి, తను హింసలు పడి, తను నిందలు పడి, తను నోటికి తినకుండా స్థాపించిన సంఘం కనుక అలాంటి సంఘం తను వదిలి వచ్చేసిన తర్వాత ఒక తక్కువలోనికి అంటే ఒక హెచ్చుని తీసుకొచ్చిన సంఘం ఒక ఇద్దరు స్త్రీల వలన మళ్ళీ పడిపోతుంది, సంఘంలో గొడవలు స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఆయన ఖైదులో ఉండి కూడా ఫిలిప్పీ సంఘానికి ఒక లెటర్ని రాస్తున్నాడు. అది కూడా ఎలా అంటే ఎంత తగ్గింపుగా ఆయన అడుగుతున్నాడు అంటే, మీరు ఏక మనసు కలిగి ఉండండి, మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఆయన అక్కడ ఇద్దరిలో ఎవరిని ఎక్కువ చేయట్లా, ఎవరిని తక్కువ చేయట్లా, ఎవరి వైపు కూడా ఫిలిప్పీ మాట్లాడట్లా. ప్రతి సేవకునికి కూడా ఉండవలసిన ఒక లక్షణం అంటే అది సేవకుని యొక్క ఒక్కని బాధ్యతే కాదు, ఆ సంఘంలో ఎందుకంటే అక్కడ ఫిలిప్పీ చెప్తున్నాడు, నాకు ఒక సహకారి ఉంది, నాకు నిజమైన సహకారి ఉంది. దాని తర్వాత మనం చదివితే ఆ సహకారికి ఫిలిప్పీ గారు చెప్తున్నారు ఏంటంటే, అమ్మ
వాళ్ళిద్దరూ ఉన్నారు, వాళ్ళిద్దరిని ఏక మనసు కలిగి ఉండమను, వాళ్ళిద్దరిని నువ్వు ఒక దారికి తీసుకురా అని ఆ సహకారికి ఫిలిప్పి గారు చెప్తా ఉన్నారు. అయితే సంఘంలో ఏదైనా విషయం, ఏదైనా అల్లరి, ఏదైనా అలజడి ఒకవేళ స్త్రీల వల్ల కానీ పురుషుల వల్ల కానీ మనకి వచ్చినట్లయితే దాన్ని మనము మంచి మాట ద్వారా, మనం మాట్లాడే మంచి తీరు ద్వారా దాన్ని సరి చేసుకునే వరంగా ఉండాలి. అయితే వీళ్ళిద్దరూ కూడా ఏక మనసు కలిగి లేరు. ఒకరంటే వాళ్ళిద్దరికీ ఉన్న లక్షణం ఏంటంటే, ఒకరంటే ఒకరికి హెచ్చు, నేను ఎక్కువ ఉండాలి అంటే నేను ఎక్కువ ఉండాలి అని ఇద్దరు అనుకుంటూ ఉన్నారు. అయితే పౌలు ఆ స్త్రీలిద్దరికి ఎవరి వైపు కూడా మాట్లాడకుండా ఏం చెప్తున్నాడు అంటే, అమ్మ కొండెంలు ఆడుకొనవద్దు, సమాధానంగా ఉండండి, ప్రతి దాని అందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, మీరు సంతోషంగా ఉండండి, మీకు ఏమైనా బాధస్తే ప్రార్థన చేసుకోండి, దేవునికి చెప్పండి, అంతేగాని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావాలు మీలో రానివ్వద్దు అని సౌమ్యంగా పౌలు భక్తుడు అక్కడ చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మనం కూడా ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు శిరస్సు అయి ఉన్న ఈ సంఘానికి కొండెంలాడు స్త్రీలు ముఖ్యం కాదు, కానీ సువార్త పనిలో ముందుకు వెళ్ళే స్త్రీలు మనకు ముఖ్యం. కొండెంలాడుట వలన సంఘంలో వివాదములు కానీ ఇది మన సంఘం, మన సీయోను కనుక ప్రతిదానిని సామరస్యంగా మంచి మాటతో మనం సమాధానంతో వెళ్తూ ఉంటే ఈ సంఘానికి కొండెంలాడు సమస్యలు ముఖ్యం కాదు. మనకు ముఖ్యం ఏమిటి అంటే సువార్త ముఖ్యం, క్రీస్తు యొక్క నామము హెచ్చింపబడడం ముఖ్యం. దానినే ఈ రెండవ పాఠం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కానీ ఈ ఇద్దరు స్త్రీలు ఎవరో తెలుసా? మళ్ళీ మామూలు స్త్రీలు కాదు, మంచి విశ్వాసులు, రక్షణ పొందిన వాళ్ళు, సువార్త పనిలో పౌలుకి బాగా సహాయం చేసిన వారు. మరి అలాంటి ముఖ్యమైన పాత్రను సంఘంలో పోషించిన స్త్రీలే సమాధానం లేకుండా, ఏక మనసు లేకుండా ప్రవర్తిస్తూ ఉంటే ఆ పౌలు అయినా ఆ సంఘాన్ని స్థాపించిన పౌలుకే కానీ ఆ సంఘంలో ఉన్న మిగిలిన వారికే కానీ ఎంత బాధగా ఉంటుంది. ఆ బాధనే పౌలు అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అయితే అలాంటి భావం ఎప్పుడు వస్తుంది అంటే, గర్వం మన మనసులో ఉన్నప్పుడు ఏక మనసు రాదు, ప్రేమ మన మనసులో లేనప్పుడు ఏక మనసు రాదు. ఎంతమంది చెప్పినా రాదు, పౌలు లాంటి భక్తుడే చెప్పినా రాదు. కనుక నేను ఇందాక అందుకే చెప్పాను, సియోను అనే ఈ మందిరంలో కూర్చోవడం మాత్రమే కాదు, కానీ నీ హృదయంలో దేవుని మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటే అప్పుడు ఆ గర్వం మనలో ఉండదు, ప్రేమ మనలోకి వస్తుంది. అప్పుడు అందరికీ ఏక మనసు కలిగి స్త్రీల మైత్రి అనే పదానికి మనం ఆ నిర్వచనానికి ఒక ఏమంటారు దాన్ని ఫిల్ఫిల్ చేసిన వాళ్ళం అవుతాం. కనుక ఈ మందిరంలో కూర్చోవడం కాదు, కానీ నీ మనసులో దేవుని మందిరాన్ని ఏర్పాటు చేసుకో. ఆ సంఘంలో స్త్రీల వలె స్త్రీలు ఎప్పుడైతే ఏకీభవించి ప్రతి ఒక్కరి కోసం, సంఘం కోసం ప్రార్థన చేస్తారో అప్పుడు సంఘం అనే ఈ రథం అసలు ఎవరు ఆపినా కూడా ఆగకుండా ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటుంది. స్త్రీల యొక్క పాత్ర అంత ముఖ్యమైనది. అయితే మన సంఘంలో కూడా బుధవారపు స్త్రీల మైత్రి ఆరాధన జరుగుతుంది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు అందరి కొరకు ఇక్కడ స్త్రీలు ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా తెలీదు, మీ అందరి కోసం కూడా స్త్రీలు అందరూ ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఏ సమస్య గురించి మీరు మాకు చెప్పినా చెప్పకపోయినా స్త్రీలు ఇక్కడ చేరి వచ్చి శుక్రవారం ఉదయం అందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. అలా ఒక మైత్రి, ఒక సహవాసం స్త్రీలందరం కూడా కలిగి సంఘంలో కానీ సమాజంలో కానీ మన కుటుంబంలో కానీ ఎన్నో సమస్యలు మనకు ఉన్నాయి. వాటన్నిటి కొరకు ఏక మనసుతో స్త్రీలందరూ కలిసి ప్రార్థన చేస్తే కనుక దాని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తి మనకి మన మందిరంలో ఖచ్చితంగా ఉంటుందని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే సాతాను నువ్వేం చేసినా కానీ పెద్దగా పట్టించుకోడు, అది మన అందరికీ తెలిసిన విషయం. బైబిల్ చదువుతున్నాడంటే చదువుకొని ఏమవుతుందిలే, ఏదైనా దేవుడి పుస్తకం చదువుతున్నాం అనుకున్నాం, చదువు, ఎంత కావాలంటే అంత చదువుకో, పాటలు పాడతాడు, నువ్వు పాడే పాటలు నాకు తెలియదేంట్లే పాడు అనుకుంటాడు సాతాను. కానీ
నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు అంటే ఎక్కడైతే మళ్ళా నువ్వే కాదు, ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఎక్కడైతే ప్రార్థన చేస్తూ ఉన్నారంటే ఇంకా సాతానికి భయం పట్టుకుంటుంది, ఇక పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేస్తాడు వీళ్ళ మధ్యలోకి అని. ఏ విధంగా అయితే పౌలు సంఘంలో, ఫిలిప్పి సంఘంలో ఆ కొండగత్తెలను మరలా వాళ్ళు మామూలు వారు కాదు, ఎంతో ఫిలిప్పికి సహాయం చేసిన వారు, వారి మనసులోకే సాతాను వచ్చి ఆ కొండగత్తెల వల్ల మార్చేసింది. ఇక మనం ఎంత అంటారు? అది యేసుక్రీస్తుని వాళ్ళు కళ్ళతో చూసిన వారాలు, మనము విని నమ్మిన వారం మనము. కనుక మనం ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. సాతాను మన మనసులోనికి రానివ్వకుండా, యజబేలు ఆత్మ మన సంఘంలోనికి రానివ్వకుండా, యజబేలు ఆత్మ మన స్త్రీల్లోనికి రానివ్వకుండా మనం ఇంకనూ జాగ్రత్తగా ఉండాలని 2వ పాఠం ద్వారా చెప్తా ఉన్నారు. అయితే మొదటి పాఠంలో మనం చూస్తే అయితే ఎలా ఉండకూడదు స్త్రీలని మనం చూసాం కదా. ఎలా ఉండాలి అంటే మొదటి పాఠంలో మనం చూసిన దెబోరా వలె ఉండాలి. ఈ దెబోరా చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన స్త్రీ. దెబోరా ఒక ప్రవక్తి, ఒక న్యాయాధిపతి, ఒక సరళ వృక్షం. దెబోరా సరళ వృక్షం అని తను ఒక చెట్టుకే తన పేరుని, ఒక స్థలానికే తన పేరుని కలిగి ఉన్న అలాంటి స్త్రీ. అంటే తను అందరికీ అవైలబుల్గా ఉండాలి. ఎవరైనా నా దగ్గర రావడం కాదు, నేను అందరికీ అవైలబుల్గా ఉండాలనే ఉద్దేశంతో తను స్త్రీ. అంటే తనకి ఇప్పుడు మనకున్న పనులు దెబోరాకు ఉండుండవా? మేమైతే శుక్రవారం ఉదయం 10 గంటలకు అనుకుంటాం, మేము అందరం 11ంటికి వస్తాం. మరి దెబోరా కూడా మనం చేసిన పనులను దెబోరా కూడా చేసి ఉంటుందిగా. ఆమెకు పిల్లలు, ఆమె భర్త, ఆమె కుటుంబం అవన్నీ దెబోరా కూడా ఉండుంటాయిగా. కానీ సమయానికి మాత్రం సరళ వృక్షం దగ్గరికి వచ్చేదంట. ఎవరు న్యాయం కోసం వస్తే వారికి ధర్మశాస్త్రాన్ని బోధించి వారికి సరి అయిన న్యాయం చెప్పేదంట. అయితే దెబోరా ఒక ప్రవక్తి, ఒక న్యాయాధిపతి, అలాగే మంచి గాయని, ఒక రచయిత్రి, ఒక యుద్ధ వీరురాలు, ధైర్యవంతురాలు, ఇన్ని లక్షణాలు కలిగిన దెబోరా యొక్క ఐడెంటిటీ ఏంటో తెలుసా? చదవండి ఒకసారి. మొదటగా అక్కడ ఏం రాసింది? కాదు, లప్పిదోతు భార్య అయిన దెబోరా. న్యాయాధిపతి అయిన దెబోరా కాదు, ప్రవక్తి అయిన దెబోరా కాదు, గాయని అయిన దెబోరా కాదు, లప్పిదోతు భార్య అయిన దెబోరా. ప్రతి స్త్రీ కూడా దెబోరా ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఏ విధంగా అయితే సంఘానికి యేసుక్రీస్తు శిరస్సు అయి ఉన్నాడో ప్రతి స్త్రీనికి కూడా తన భర్త శిరస్సు అయి ఉండాలి. మనం ఎంత గొప్పవారమైనా అయి ఉండొచ్చు, ఎందుకంటే మన కుటుంబం యొక్క గౌరవం మనకు ముఖ్యం. దెబోరా ఇన్ని మంచి లక్షణాలు, చాలా ఉన్నతమైన స్థితిలో ఉంది, కానీ తన యొక్క ఐడెంటిటీ తన భర్త ద్వారా గుర్తించబడుతుంది. అంటే తను ఎంత తగ్గించుకుని ఉంటుంది, తన కుటుంబానికి ఎంత గుర్తింపు తెచ్చింది, తన భర్తకి ఎంత గుర్తింపు తెచ్చింది. అలాగే ఇక్కడ రెండో విషయం మనం గుర్తించాల్సింది ఏంటంటే, లప్పిదోతు కూడా దెబోరాకు ఆ విధంగానే సహకరించాడు ప్రతి విషయంలోనూ. తన భర్త యొక్క సహకారం లేకుండానే దెబోరా ఇన్ని సాధించలేదు. తను ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా బారాకును పిలిచింది, నీవు వెళ్ళి యుద్ధం చెయ్యి, నీ పక్షాన దేవుడు ఉంటాడు అంటే బారాకు చూసారు అక్కడ, నువ్వు వస్తేనే నేను వెళ్తాను. దెబోరాని అంతగా నమ్మాడు. అంటే ఒక స్త్రీని నేనెందుకు హెచ్చించాలి, ఇక్కడ నాకు అవకాశం వచ్చింది కదా, నేను వెళ్ళి యుద్ధం చేస్తే నాకే పేరు వస్తుంది అని అనుకోలే. దెబోరా యొక్క ఆ స్ట్రాంగ్నెస్ ఏంటో బారాకుకు తెలుసు, దెబోరా యొక్క ధైర్యం ఏంటో బారాకుకు తెలుసు, దెబోరా యొక్క ఆలోచనలు, ఆమె యుక్తి ఎలా ఉంటుందో, ఆమె ప్రజ్ఞ ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా బారాకుకు తెలుసు. కనుక నీ వస్తేనే నేను వెళ్తాను, నేను ఒకడినైతే వెళ్ళను అని చెప్పాడు. అయితే ప్రతి స్త్రీని కూడా వెనుకుండి భుజం తట్టి ముందుకు నడిపే భర్తలుగా ఉన్నట్లయితే పురుషులు కూడా స్త్రీలు కూడా ఎంతో సాధించగలరు. అలాగే అవకాశం ఇచ్చారు కదా అని మనం చేస్తే దెబోరా వంటి ఆ పేరును మనం తెచ్చుకోలేం.
ఎంత అవకాశం ఇచ్చినా స్త్రీలకు కొన్ని హక్కుల కోసం అందరూ పోరాడుతూ ఉంటారు కదా. స్త్రీ హక్కు, స్త్రీకి హక్కు కావాలి, స్త్రీకి ఈ హక్కు లేదు, స్త్రీకి ఆ హక్కు లేదు అని. స్త్రీలకి ఎన్ని హక్కులున్నా కొన్ని హద్దులు కూడా ఉంటాయి. ఆ హద్దులను కూడా తెలుసుకున్నాం. ఎంతసేపు స్త్రీకి శక్తి కావాలి, స్త్రీకి హక్కు కావాలి అనడం కాదు. స్త్రీలకు కొన్ని హద్దులు కూడా ఉంటాయి. మన హద్దుల్లో మనం ఉంటే ఆ హక్కులు మనం అడగకుండానే మనకు వస్తాయి. దెబోరా తన హద్దుల్లో తను ఉంది కనుకనే అంతటి పేరుని సంపాదించుకుంది. అంతేకాకుండా తన భర్త పేరుని కూడా నిలబెట్టింది. దెబోరా ద్వారా మనం తెలుసుకున్నది ఆ విషయం. దెబోరా అనే పేరుకు తేనెటీగ, అలాగే తుమ్మెద అనే అర్థం. అంటే హనీబీ. తేనెటీగ చాలా కష్టపడుతుందంట. ఒక 1 కేజీ తేనెని తను సమకూర్చడానికి ఎంతో దూరం ప్రయాణం చేస్తూ ఉంటుందంట. ఎప్పుడు బిజీగా ఏ మొక్క దొరుకుతుంది, ఏ పువ్వు దొరుకుతుంది అని ఎత్తుక్కుంటానే ఉంటుందంట. యాజ్ ఇట్ ఈజ్ స్త్రీలలాగా. దెబోరా అంటే హనీబీ అయితే స్త్రీ అంటే బిజీ బీ కదా. ఎప్పుడు బిజీగా తిరుగుతూనే ఉంటాం. మా ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటారు ఏంటండి అంటారు. అయితే దెబోరా తేనెటీగ ఏ విధంగా అయితే కష్టపడుతూ ఉంటుందో, స్త్రీ కూడా అట్లాగే ఎప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూ కష్టపడుతూనే ఉంటుంది. అయితే నీ బిజీ టైంలో నీ కష్టం, నువ్వు చేసే ప్రయాస దానికి ప్రతిఫలం రావాలి అంటే ఆ బిజీ టైంలో కొంత టైము మందిరానికి ఇవ్వాలి, నీ దేవునికి ఇవ్వాలి. అప్పుడే మనలో ఉన్న ఆ మంచి మాటలు, మంచి మనసు, మంచి ప్రేమ, తగ్గింపుతనం, క్షమాపణ గుణం ఇలాంటివి మనం కలిగి ఉంటాం. ఎప్పుడైతే మన బిజీ టైంని దేవుని కోసం కొంత ఇస్తామో అప్పుడు మనలో మంచి భావాలు. ఎందుకంటే మందిరంలో మనం ప్రతిసారి మోటివేట్ అవుతూ ఉంటాం. దేవుని వాక్యం ద్వారా మనం మోటివేట్ అవుతూ ఉంటాం. మనలో ఉన్న తప్పులను మనం తెలుసుకుంటూ ఉంటాం. మనలో ఉన్న పాపాలను మనం తెలుసుకుంటూ ఉంటాం. తెలుసుకొని వదిలిపెట్టేస్తే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. కానీ ఆ తెలుసుకున్న దాన్ని మనం మార్చుకోవాలి అనే ఆలోచనలోనికి వస్తే ప్రతీదీ సంఘానికే కానీ కుటుంబానికే కానీ మంచే జరుగుతుంది. దెబోరా తన సంఘానికి మంచి చేసింది, తన కుటుంబానికి మంచి చేసింది, ఇశ్రాయేలీలందరికీ మంచి చేసింది. వారిని చెర నుండి ఇశ్రాయేలీల్ని విడిపించింది. ఆ కాలమున అని చదివాం కదా. ఆ కాలం అంటే ఏ కాలం? ఇశ్రాయేలీలు ఒక 20 సంవత్సరాలు కఠినమైన బాధలు భరిస్తూ యెహోవాకు మొరపెట్టారంట. ఆ మొరను అప్పుడు యెహోవా విని వారి కొరకు దెబోరాను ఏర్పాటు చేశాడు. అదేవిధంగా మన ఇళ్ళల్లో కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో కన్నీళ్ళు ఉంటాయి, ఎన్నో బాధలు. ప్రతీదీ మనకు అనుకూలంగా జరగదు. అయితే మనము ఈ దేవుడైన యెహోవాను యేసుక్రీస్తు పేరట మనవి చేస్తూ ఉన్నామా? ఇశ్రాయేలీలు మొరపెడతా ఉన్నామా? అట్లా మొరపెట్టినట్లయితే దేవుడు కూడా మన కోసం, మన సమస్య కోసం ఒక వ్యక్తిని నిలబెడతాడు. ఏ విధంగా అయితే ఇశ్రాయేలీల కోసం దెబోరాను నిలబెట్టాడో, నీకున్న సమస్య కోసం కానీ, నీవు తప్పిపోతున్న మార్గాన్ని బట్టి కానీ, నీ కొరకు నా కొరకు కూడా దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటాడు. అయితే 3వ పట్టణంలో మనం చూసినట్లయితే అక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలందరూ కూడా ప్రతి విషయంలోనూ సహకరించారు పరిచర్యకు. ఏంటి? వారి ధనాన్ని, వారి సమయాన్ని, వారికి ఉన్న ప్రతి దాన్ని దేవుని కోసం, ఆ సేవ కోసం వారు ఏర్పాటు చేశారు, వారు ఇచ్చారు. అయితే మగ్దలేని మరియా అనే ఆమె పునరుద్ధానుడైన యేసుక్రీస్తును మొట్టమొదటిగా చూసిన స్త్రీ కదా. ఆ స్త్రీ పునరుద్ధానం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు మనం పునరుద్ధానం అని మాట్లాడుకోవడం కాదు, దానిలో నా అర్థాన్ని మనం చూస్తే అదే అసలు మొదలు క్రైస్తవ్యానికి. అలాంటి ఆ పునరుద్ధుడైన యేసుక్రీస్తుని చూసే అదృష్టం ఆ ఒక స్త్రీకి దక్కింది. అంటే ఆ స్త్రీ ఎలాంటి లక్షణాలను కలిగి ఉండేది?
క్రీస్తుతో ఎంత దగ్గర సహవాసం కలిగి ఉండింది కనుక 3వ పాఠంలో మనం చూస్తున్నట్లుగా ఆ స్త్రీలు ప్రతి విషయంలో కూడా సంఘానికి కానీ యేసుక్రీస్తుకి కానీ సువార్తకే కానీ పరిచర్యకే కానీ ప్రతిదానికి వాళ్ళు సహకరించారు. దీన్ని బట్టి నేను ముఖ్యంగా ఆఖరుగా ఇంకా ముగింపుగా దీని అంతటిని బట్టి నేను మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే, మొదట మీరు పరిచర్య చేయాలంటే మందిరానికి రావాలి, ప్రతి కూడికకు రావాలి. ఆ కూడికలో కూర్చోవడం కాదు కానీ నీ హృదయాన్ని దేవుని మందిరంగా మార్చుకోవాలి. నీ బిజీ టైంని దేవునికి ఇవ్వాలి. సంఘంలో కానీ కుటుంబంలో కానీ కొండంలాడేవారు ముఖ్యం, కానీ సంఘంలో సువార్త ముఖ్యం, కుటుంబంలో ఐక్యత ముఖ్యం. వాటిని మనం భద్రపరుచుకునే వరంగా ఉండాలి. దెబోరా ద్వారా ఆమె ఎన్ని మంచి లక్షణాలు కలిగినా కానీ తన కుటుంబాన్ని ముందు పెట్టుకొని తన భర్తను ముందు పెట్టుకొని ఏ విధంగా అయితే వెళ్ళిందో ఆ విధంగా స్త్రీలంగా మనం కూడా వెళ్ళే వరంగా ఉండాలి. 3వ పాఠం ద్వారా ప్రతి విషయంలోనూ మంచిని సహకారంగా ఇవ్వాలి. మనం చెడుని ఇచ్చే వరంగా కాదు కానీ మంచిని, వారి ధనాన్ని, వారి సమయాన్ని, వారి ప్రయాసాన్ని అన్నిటినీ వాళ్ళు ఇచ్చారు. ఆ విధంగా స్త్రీలంగా మనం కూడా సంఘానికి మంచిని మనం ఇచ్చేవారంగా ఉండాలి. అయితే దేవుని మందిరం అనే నీడలో దేవుని వెలుగులో ఎదిగే ఆ స్త్రీ ఏ విధంగా అయితే మంచి ఏ పైన మొక్కగా పెరుగుతుందో సాతాను యొక్క నీడలో పెరిగే ఆ మొక్క కూడా వెలుగులో పెరిగిన మొక్క ఏపుగా పెరుగుతుంది. నీడలో పెరిగిన మొక్క దానికి ఎదుగుదల ఉండదు. అది ఒలీవ మొక్క అయినా సరే, నీ ఒలీవ వంటి లక్షణాలు కలిగి ఉన్నా కానీ దేవుని వెలుగులో నీ ఉంటేనే నీకు దెబోరా వంటి ప్రతిఫలాలు దొరుకుతాయి. సాతాను యొక్క నీడలో మనం ఉంటే అది నీవు ఒలీవ మొక్క అయినా కానీ మనకు ఎదుగుదల ఉండదు, ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ క్రైస్తవ్యం వల్ల మనకి సంఘానికి కుటుంబానికి తర్వాత విషయం. అలాంటి క్రైస్తవ్యం వల్ల మనకే ఎటువంటి ఉపయోగము ఉండదు. కనుక ఈ 3 పాఠాల ద్వారా మనం తెలుసుకున్న విషయాలను దేవుడు మన మనసుల్లో ఉంచి మందిరంలో కూర్చోవడం ముఖ్యం కాదు కానీ మన హృదయంలో మందిరంగా మార్చుకోవడం ముఖ్యమని కీర్తన ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి మనందరికీ కూడా మన మనసుల్లో ఈ వాక్యాన్ని ఉంచి మన కుటుంబాలకు, మన సంఘానికి మనలను ఆశీర్వాదకరంగా ఉంచాలని దేవుని పేరట కోరుకొంటూ ఉన్నాను. అలాగే స్త్రీలందరికీ కూడా స్త్రీల మైత్రి ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి వందనాలు, మీ అందరికీ కూడా వందనాలు. ఒకసారి చేరువచ్చిన సంఘం అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. మరి యొక్క ఉదయకాలం ప్రాముఖ్యంగా ఈ స్త్రీల ఆదివారపు ఈ యొక్క ఆరాధన మరి చక్కగా జరుపుకోవడానికి దేవుడిచ్చినటువంటి ధన్యతను బట్టి దేవాది దేవునికి ముందుగా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రాముఖ్యంగా మరి స్త్రీలు మరి దేవుని సువార్తను ప్రకటించేటువంటి గొప్ప సాధనాలు అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. మరి నేటికి కూడా చాలా సంఘాల్లో ఇంకనూ స్త్రీలకు గౌరవాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు, లేదా స్త్రీలు వాక్యం చదవడానికి కూడా అవకాశం ఉన్నటువంటి సంఘాలు, కనీసం పాట పాడడానికి కూడా అవకాశం లేనటువంటి సంఘాలు నేటికి కూడా భారతదేశంలో ముఖ్యంగా మన యొక్క రాష్ట్రాల్లో చాలా చోట్ల ఉంటా ఉన్నాయి. బట్ మనం ఈ దెబోరా యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఒక ఇంక్లూజివ్ విజన్, అంటే అందరినీ కూడా దేవుని యొక్క పరిచర్యలో దేవుడు వాడుకుంటాడు అనేటువంటి విషయాన్ని, అందరినీ అంగీకరించాలి దేవుని పరిచర్యను నడిపించడానికి అనేటువంటి విషయాన్ని ఇక్కడ దెబోరా యొక్క జీవితం మనకు తెలియజేస్తూ ఉంటాం. సో యాజ్ ఎ సిఎస్ఐ మెంబర్
సిఎస్ఐ సంఘ సభ్యునిగా మనం గర్వించాల్సినటువంటి విషయం ఏంటంటే, భారతదేశంలో మొట్టమొదటి బిషప్ అని ఉమెన్ బిషప్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సిఎస్ఐ నుంచే వచ్చింది. సో భారతదేశంలో మొట్టమొదటి ఒక ఆర్డైన్డ్ ప్రెస్బిటర్ ఫ్రమ్ ది ఉమెన్ నంద్యాల నుంచి తల్లిగారు పుష్పలలిత తల్లిగారు, రైట్ రెవరెండ్ పుష్పలలిత తల్లిగారు. సో భారతదేశంలో మొట్టమొదటి యాంగ్లికన్ బిషప్. సో ఒక స్త్రీని బిషప్గా చూసినటువంటి ఘనత మన యొక్క దక్షిణ ఇండియా సంఘానికి. సో అలాగే ప్రతి ఒక్క సంఘము కూడా స్త్రీలకు ఆ ప్రాధాన్యతనిచ్చేటువంటి వారుగా ఉండాలి, స్త్రీలను గౌరవించేటువంటి వారుగా ఉండాలి, దేవుని పరిచర్యలో వారిని నడిపించేటువంటి వారుగా ఉండాలి అనడానికి ఒక గొప్ప నిదర్శనము దెబోరా యొక్క జీవితం. కానీ ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్న తన భర్త తర్వాతే దెబోరా అనేటువంటి విషయాన్ని మరి ముందే మనం చూస్తూ ఉంటాం, లప్పీదోతనకు భార్య అనేటువంటి విషయం. సో ఆ రీతిగా అంగీకరించేటువంటి వారుగా ఉండాలి. అట్ ద సేమ్ టైం దేవుడు ఎంత ఉన్నతమైన స్థానాన్ని ఒక స్త్రీకి ఇచ్చినప్పటికీ ఆ స్త్రీకి శిరస్సు తన భర్త అనేటువంటి విషయాన్ని గుర్తించి తన జీవితంలో ముందుకి నడిచేటువంటి వ్యక్తిగా ఉండాలి. రెండవది, ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి 2 స్త్రీల గురించి చెప్తూ ఉంటాడు. అంత హింసకుడైనటువంటి పౌలు కూడా 2 స్త్రీలను ఏం చేస్తూ ఉన్నాడంటే బతిమలాడుకుంటా ఉన్నాడు, అమ్మ దయచేసి మీరు దండం పెడతాను, మీరు జాగ్రత్తగా కలిసి ఉండండి అని. అంత పవర్ఫుల్ అనమాట స్త్రీలు అనేటువంటి వాళ్ళు. అంటే స్త్రీలు ఏ సంఘములో అయితే స్త్రీలు ఐక్యంగా ఉండగలుగుతారు, ఒక 100 మంది పురుషుల్ని ఒక గదిలో ఒక నెల రోజులు ఉంచినా కానీ గొడవ ఉండదేమో, కానీ ఒక 4 స్త్రీలను ఒక ఇంట్లో 2 రోజులు ఉంచితే 3వ రోజు ఫ్రీ బస్సు వల్ల ప్రయోజనాలు చూస్తూ ఉన్నాం మనం. జుట్లు పట్టుకొని అవి పట్టుకొని అదే ఫ్రీ బస్ పురుషులకి ఇస్తే అలాంటి పరిస్థితులు ఉండవేమో. అంటే సంఘము బలపడాలి అంటే, సంఘము స్థిరపడాలి అంటే, ఒక సంఘము ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళాలి అంటే, ఒక కుటుంబము ఐక్యంగా ఉండాలి అంటే స్త్రీ యొక్క ప్రాధాన్యత చాలా ప్రాముఖ్యమైనది. దెబోరా వల్ల తన కుటుంబానికి మంచి పేరు వచ్చింది. అదే యెజబేలు వల్ల తన భర్త జీవితం నాశనం అయిపోయింది. యెజబేలు వచ్చి తన భర్త జీవితాన్ని నాశనం చేసింది, మొత్తం ఇశ్రాయేల్ రాజ్యాన్ని నాశనం చేసింది. కానీ దెబోరా తన జీవితాన్ని బట్టి, తన భక్తి కలిగినటువంటి స్థితిని బట్టి తన గ్రామానికి, తన ప్రజలకు మంచి చేసింది, తన భర్తకు కూడా మంచి పేరు తెచ్చింది. సో అలా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా స్త్రీలైనటువంటి వారు, అది సంఘంలో ఉన్నటువంటి స్త్రీలైనా, గృహంలో అత్తాకోడళ్ళైనా, లేదా ఎవరైనప్పటికీ కూడా ఎటువంటి బంధుత్వంలో ఉన్నటువంటి వారైనా, స్త్రీలు ఎక్కడైతే ఐక్యం కలిగి ఉంటారో, ఏక మనస్సు కలిగి ఉండగలుగుతారో, ఒకే ఆలోచన కలిగి ఉండుంటారు, ఆ సంఘమైన ఆ యొక్క కుటుంబమైన తప్పనిసరిగా ఆశీర్వదించబడేదిగా ఉండగలుగుతుంది. స్త్రీలు మరి అటువంటి ఆలోచన కలిగి ఉండాలి తప్పనిసరిగా. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ దేవుని దృష్టిలో సమానమే అనేటువంటి ఆలోచనతో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరి తలాంతుని ఇస్తూ ఉంటాడు. ఇచ్చినటువంటి తలాంతుని బట్టి దేవుని స్తుతించేటువంటి వారుగా ఉండాలి. కానీ సో మన వల్ల దేవుని నామాన్ని మహింపరచబడేదిగా ఉండాలి, మన వల్ల మన కుటుంబము ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళేదిగా ఉండాలి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్క స్త్రీ కలిగి ఉండాలి. సో అలాగ ఉపచారం చేసేటువంటి వారుగా ఉండాలి, పరిచర్య చేసేటువంటి వారుగా. నేను ఎందుకు వెళ్ళాలి, నన్ను పిలిచారా, నాకు బొట్టు పెట్టారా, నన్ను రమ్మన్నారా, నా పేరు పెట్టి పిలిచారా, ఇలాంటిది కాదు. దేవుని పరిచర్య అందరూ కలిసి చేసేటువంటిది, అందరూ కలిసి దేవుని యొక్క సంఘమును బలపరిచేటువంటిది. కుటుంబమైనప్పటికీ కూడా అందరూ కలిసి పనిచేస్తేనే ఆ కుటుంబమైన ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఉపచారం చేసేటువంటి వారుగా, పని చేయడానికి ఇష్టపడేటువంటి వారుగా తప్పనిసరిగా ఉండాలి. చాలామంది ఇళ్లల్లో వంటలు వండడం మానేశారు నెడిదినాన్న స్త్రీలైనటువంటి వారు. పని చేయడానికి బద్ధకాలు ఎక్కువైపోతూ ఉన్నాయి చాలామంది కుటుంబాల్లో. ఉపచారం చేసేటువంటి వారుగా ఉండాలి తప్పనిసరిగా. నీ భర్తకు, నీ బిడ్డలకు ఏదైతే అవసరమో దాన్ని ఇవ్వడానికి ఎన్నడూ వెనకడుగు వేసేటువంటి వారుగా ఎన్నడూ కూడా ఉండకూడదు. పిల్లడు స్కూల్ నుంచి వస్తారు, పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, వచ్చినటువంటి పిల్లలకి కనీసం ఆ సాయంత్రం స్నాక్స్ ఇవ్వడానికి కూడా కనీసం అవకాశం లేనటువంటి పరిస్థితులు, దానికి కూడా సమయాన్ని కేటాయించలేనటువంటి పరిస్థితుల్లో నిర్దినాన్న చాలామంది తల్లులు సమాజంలో ఉంటూ ఉన్నారు. ఉపచారం చేయాలి తప్పనిసరిగా. పని చేయడానికి అన్నడూ కూడా మరి వెనకడుగు వేసేటువంటి వారుగా ఉండకూడదు. సో ఏ కుటుంబంలో అయితే అటువంటి స్థితిని ఆ స్త్రీ కలిగి ఉంటుందో, సంఘములో కలిగి ఉంటుందో, దేవుడు తప్పనిసరిగా ఆ సంఘమును ఆశీర్వదిస్తాడు. మరి ఎక్కడ కూడా మెజారిటీ మీరే, ప్రతి దేవాలయంలో స్త్రీలే మెజారిటీ, ఎక్కువ శాతం మీరే ఉంటారు, మీరే ఎక్కువ మంది కనపడుతూ ఉంటారు.
సో మీతో పాటుగా మీ భర్తను కూడా దేవుని సన్నిధానానికి తప్పనిసరిగా తీసుకొచ్చేవారిగా ఉండాలి. కొంతమంది కుటుంబాలు చూస్తూ ఉన్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి కుటుంబాలతో కలిసి వస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. సో మిగతా వారు కూడా అదే రీతిగా దేవుని మందిరానికి కుటుంబాలతో కలిసి రావడానికి ప్రయత్నం చేయాలి. భర్తను దేవుని మందిరానికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. మరి మీ భాగస్వామ్యము, మీరు ఇస్తున్నటువంటి సహకారము, మీ ప్రార్థన మరి సంఘమునకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అటువంటి ప్రార్థనా పరులుగా, అటువంటి ఏక మనసు కలిగినటువంటి వారుగా, చక్కని ఉపచారము దేవుని కొరకు మరి దేవుని యొక్క పరిచర్య కొరకు చేసేటువంటి వారుగా మరి మీరందరూ కూడా ఉండాలి. మరి ఈ యొక్క దేవాలయంలో మీరు ఇంకనూ కూడా ఆశీర్వదించబడేటువంటి వారుగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరొకసారి మా పురుషులందరి పక్షంగా స్త్రీలందరికీ మరి ప్రత్యేకమైన స్త్రీల మైత్రి శుభాలు తెలియజేస్తాం. స్త్రీలందరికీ చప్పలు కొడదాం. పురుషులందరూ మరి వారు ఎంతగానో మన కొరకు పరిచర్య చేస్తూ ఉన్నారు. మీ కుటుంబాలు ఎంతగానో సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా మరొకసారి ప్రతి ఒక్క సహోదరికి, ప్రతి ఒక్క తల్లికి, ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క స్త్రీకి కూడా పేరు పేరున మా అందరి పక్షంగా మా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాలయపు మిగులు నిధులు 29,714 రూపాయలు. అలాగే అభివృద్ధి కానుకలు స్త్రీల మైత్రి వారు మరి వారికి వచ్చినటువంటి అభివృద్ధి కానుకల నుంచి, వారికి వచ్చినటువంటి కానుకల నుంచి 7/9/2025 సాయంత్రం 5 గంటలకు లోపు 62,030 రూపాయలు వారి యొక్క కానుకల నుంచి స్త్రీల మైత్రి వారు దేవాలయ అభివృద్ధి నిమిత్తం వారి కానుకనిచ్చి ఉన్నారు. స్త్రీల మైత్రి వారు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, దేవుని యొక్క దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే స్త్రీల మైత్రి ఆదివారం సందర్భంగా సంఘం అంతటికీ కూడా మరి ప్రేమ విందు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క స్త్రీల మైత్రి ఆదివారం సందర్భంగా మరి సంఘం అంతా కూడా గమనించి ఆరాధన ముగిసిన అనంతరం కొన్ని బైబిల్ గేమ్స్ అనేవి మరి ఇక్కడ జరుగుతాయి. తర్వాత మనకున్నటువంటి ఫంక్షన్ హాల్లో, మన యొక్క సియోను దేవాలయం యొక్క ఫంక్షన్ హాల్లో మరి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వాతావరణం ఎలా ఏసయ్యను చూసానమ్మా ఎంత
అర్పించుకున్న కానుకల నిమిత్తం ప్రార్థన చేద్దాం. ఓ దేవా, నీ మంచి వరములకు దాత, నీ జనులకి కానుకల దయతో అంగీకరించి వీటిని మమ్మను దీవించి లోకమంతటా సమాధానమును దయను విస్తరింప చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నేను బతిమాలుకొనుచున్నాము. ఆమేన్. ప్రార్థించుదము. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మీకు తోడైండునుగాక. ప్రార్థించుదము. ప్రభువు కనికరించుము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధము క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టులను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమేన్. ఓ ప్రభువా, నీ కృప మాకు కనపరచుము. ఓ ప్రభువా, మా పరిపాలకులు నడిపింపుము. నీ సేవకులకు నీతిని ధరింపచేయము. ఓ ప్రభువా, నీ జనులను రక్షించము. ఓ ప్రభువా, మా కాలమందు సమాధానము దయచేయము. ఓ దేవా, మా హృదయములను పవిత్రపరచుము. ప్రార్థన సమాధానకర్తవును ఐక్యమత్య ప్రియుడువైన ఓ దేవా, నేను ఎరుగటే మాకు నిత్య జీవము, నేను సేవించటే పూర్ణ స్వాతంత్ర్యము. నిజముగా నీ శరణు జోచి ఉన్న వినయ సేవకులమైన మేము ఏ విరోధుల బలమునకు భయపడుకుంటున్నట్లు మా శత్రువుల ప్రయత్నములన్నిటిలో నుండి మమ్మల్ని తప్పించి యేసు క్రీస్తు బలము వల్ల కాపాడుము. ఆమేన్. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినారంభం వరకు మమ్మల్ని క్షేమంగా తెచ్చిన సర్వశక్తి గల నిత్యుడు ఒక దేవ, నేడు నీ మహాశక్తి చేత మమ్మల్ని కాపాడి మేము ఏ పాపములో పడకుండాను, ఏ విధమైన ఉపద్రవములో చిక్కుకొనకుండాను నీ దృష్టికి యుక్తమైనది అల్లప్పుడు చేయలాగన మా పనులను నీ పరిపాలన చేత జరపబడినట్లు మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దయచేయము. ఆమేన్. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, అయ్యా, మరొకసారి నేను ఉదయకాల సమయంలో ఇప్పటి వరకు పాటల ద్వారా, నేను వాక్యము ద్వారా, కృతజ్ఞతార్పణల ద్వారా అయ్యా నిన్ను స్తుతించేటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. చేరొచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వారి కుటుంబాల్లో, వారి అవసరతల్లో, వారి అక్కరల్లో, అయ్యా వారు చేయుచున్నటువంటి పనిపాట్లలో నిరంతరము నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాలు, వ్యాపారాలు, కూలి పనులు, చేతి పనులు, అయ్యా ప్రతి ఒక్క జీవనోపాధిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా అయ్యా మీరు పేరు పేరున దర్శించి దీవించి నీ మెండైనటువంటి నాన్న ఆశీర్వాదములతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. బలహీనులుగా ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచ యవన బిడ్డలను, నేను చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. స్కూల్కి, కాలేజీలకు వెళ్తూ ఉన్నప్పుడు, వస్తూ ఉన్నప్పుడు వారి యొక్క ప్రయాణాల్లో, నేను వారి యొక్క చదువుల్లో, ప్రతి విషయంలో కూడా మీ సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేను ఉద్యోగ ప్రయత్నాల్లో, వివాహ ప్రయత్నాల్లో ఉన్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయత్నాలు మీరు సఫలపరిచి గొప్ప మేలుల చేత ఆ బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించి నేను ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి, ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పైన దర్శించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా స్త్రీలను, పురుషులను బట్టి ప్రార్థిస్తున్నాం. వారి పనిపాట్లలో తోడుగా ఉండండి. అయ్యా వారి యొక్క పరిచర్యల్లో తోడుగా ఉండండి. నాన్న ప్రయాణాల్లో తోడుగా ఉండండి. ప్రతి అవసరతలు నీ సహాయాన్ని దయచేయండి. అలాగే వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. చక్కని ఆరోగ్యములను, శక్తిని, బలమును అయ్యా వారికి మీరు అనుగ్రహించి నన్ను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా పని కమిటీ వాళ్ళని బట్టి ప్రార్థన చేస్తున్నా. వారిని జ్ఞాపకం చేసుకోండి. పరిచర్యను నేను నమ్మకంగా, యథార్థంగా ఇంకనూ ముందుకు నడిపించుకునేటువంటి జ్ఞానమును, ఆరోగ్యమును నేను దయచేయమని ప్రార్థిస్తున్నాం. స్త్రీల మైత్రిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా వారికి చక్కని ఐక్యతను, సమాధానమును, అయ్యా ఇట్టి నేను సంతోషమును, సహవాసమును దయచేసి నీ సంఘమును ఇంకనూ ప్రార్థనాపూర్వకంగా వారి ప్రార్థనల ద్వారా గొప్ప కార్యాలు ఈ సంఘములో జరుగులాగిన సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరొకసారి చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా ప్రార్థిస్తుంది. ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున దర్శించండి, దీవించండి. నిరంతరము నీ కాపుదల, కనుదృష్టి అయ్యా ప్రతి ఒక్క కుటుంబం పైన ఉంచి నడిపించమని, దీవించమని, ఆశీర్వదించమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, దీవెన చేరొచ్చిన మనకు, మన కుటుంబాలకు ఇప్పుడెల్లప్పుడు తోడై ఉండి సదా దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.
అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. మనందరం లేచి నిలబడి ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము నుంచి 386వ కీర్తన, ఆశీర్వాదములు మా మీద వర్షింపజేయు మిషా అంటూ ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. అనంతరం దయచేసి ఎవరు సంఘమంతయు కూడా మరి దేవాలయంలోనే ఉండాలి. మరి అనంతరం లోపలే మరి బైబిల్ క్విజ్ అలాగే ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి. మరి అనంతరం ఈ యొక్క ప్రేమ విందు మరి దేవాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ఫంక్షన్ హాల్లో ప్రేమ విందు ఉంటుంది. ఆ తర్వాత మరి మధ్యాహ్నం కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా మరి ఈ యొక్క స్థలం విడిచి వెళ్ళవద్దని చెప్పి మనస్ఫూర్తిగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 386వ కీర్తన, ఆశీర్వాదములు మా మీద వర్షింప చేయు మిస్ అనేటువంటి కీర్తన పాడుకుంటూ మన యొక్క ఆరాధనను ముగించుకుందాం. ఆశీర్వాదములు మా మీద వర్షింప చేయు మిషా పంపింపవై నీరే నాద